రెండోది, మేజిస్ట్రేట్ రీజన్ కరెక్ట్గా లేదు లేదా ఎక్కువ ఆబ్సెంట్లు ఉన్నాయి అంటే ఆయనకున్న అధికారం సిఆర్పిసిలో 70 క్లాజ్ 1 ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసే అధికారం ఆయనకుంది. అలాగే మన దేశం మొత్తం చూసుకుంటే రోజుకి కొన్ని వేల మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు అనేవి ప్రతి కోర్టు నుండి ఇష్యూ చేయబడతాయి. అలాగే క్లాజ్ 2 కింద పిటిషన్ పెట్టుకొని ఆ రోజు ఎందుకు హాజరవలేపారో కారణం చెప్తే, రీజనబుల్ కాజ్ చెప్తే ఖచ్చితంగా జడ్జి గారు ఏం చేస్తారంటే నాన్ బెయిలబుల్ వారెంట్ని రీకాల్ చేస్తారు. అలాంటివి సర్వసాధారణమైన విషయం అన్నమాట. ఈ విషయాన్ని విఐపి కాబట్టి 21-22 వాయిదాల వరకు కన్సిడర్ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు తాలూకా ప్రొసీడింగ్స్లో భాగంగానే 70 సిఆర్పిసి 70 క్లాజ్ 1 ప్రకారం నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది